వ్యవసాయంలో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన రైతు శివచంద్రుడు 2 ఉత్తమ రైతు అవార్డులు కూడా అందుకున్నాడు. ప్రకృతితో మమేకమై చేసే వ్యవసాయం అంటే తనకిష్టమని, అందుకే వ్యవసాయంలో కొనసాగుతున్నాను అంటున్నాడు ఈ రైతు. 3 ఎకరాల విస్తీర్ణంలో తైవాన్ జామా లైట్ పింక్ వెరైటీని సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడి అందుకుంటున్నాడు ఈ రైతు. రైతు సోదరులకు నమస్కారం. అంతకుముందు ఈ జామ కటింగ్ వీడియో ఒకటి మీకు నేను జూన్ నెలలో ఇచ్చాము. కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే దాదాపు ఇప్పుడు 5వ నెల ఇగో పండ్లు ఈ విధంగా ఉన్నాయి. అంటే మనం కటింగ్ చేసింది ఇగో ఇక్కడ చేసాం, మళ్ళీ ఇటు కొమ్మ ఇదంతా వచ్చేసేసింది. ఇది ఒక కాపు, మళ్ళీ ఇక్కడ ఇది ఒక కాపు. ఈ తోటంతా ఎక్కడ ఏం తెగులు లేకుండా ఆరోగ్యకరంగా ఎందుకుందంటే ఆ కటింగ్ మనం ఆ విధంగా చేసినందుకు మొత్తం అంతా ఇగుర్లు ఇగో ఇలా మనకు బాగా వస్తాయి. కాబట్టి మనం ఆ విధంగా అవలంబించినప్పుడు రైతులకు మంచిగా ఉంటుంది ఉద్దేశంతో ఆ కటింగ్ వీడియో అంతకుముందు పెట్టాము. అది చూస్తే మళ్ళీ ఇప్పుడు ఇది పంట మీద కటింగ్ చేసిన తర్వాత 5 నెలలకు ఇప్పుడు 5 నెలలకు మన కరెక్ట్ పంట మా చేతికి వచ్చింది. కటింగ్ కూడా మనం మార్కెట్ చేస్తున్నాము. ఇప్పటికి బాగా చాలా మంచిగానే ఉంది, ఆరోగ్యకరంగానే ఉంది. ఏమంటే వీటికి ఒట్టి జామనే మనం చేనులో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మన కింద ఇంకొక పైర కూడా ఇట మినుము కానీ ఇంకోటి కానీ ఉంటే వచ్చే పురుగులు కొంచెం దీన్ని కింది ఈ మినుము పైరను ఇంకో పైరను ఆశిస్తాయి. దీని మీద దాడి తక్కువ జరుగుతుంది. కాబట్టి ఇట ఏదైనా మిశ్రమ పైర దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే లేదనుకో ఏకంగా ఒక్క జామనే ఉంటే దాని మీద ఎక్కువ దాడి జరుగుతుంది. పురుగుల దాడి కానివ్వండి, తెగుళ్ళ దాడి కానివ్వండి. అదే మనకు ఆల్టర్నేట్గా ఇంకొక పైర ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద వచ్చే స్ప్రే మనం దానికే చేసినా కూడా దీని మీద పురుగు దాడి తక్కువ జరుగుతుందని నా అభిప్రాయం. ఇంకోటి ఇదంతా అయిన తర్వాత మనం కటింగ్ చేసుకుంటే పొలానికి కూడా సత్వ మంచిగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడే కానీ అట్లా ఆలోచన చేసి చేసుకుంటే మనకు పెట్టుబడి ఖర్చు తగ్గిపోయి ధరలు తక్కువ అమ్మినా కూడా మనం గిట్టుబాటులో ఉంటాం అనేది రైతులకు తెలియజేస్తున్నాను. ఇంకా ఇప్పుడు నాకు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు ఈ 3-4 నెలలు మనకు ఈ స్టేజ్ అంతా అయిపోయినాక మళ్ళీ ఈ స్టేజ్ వస్తాయి. బాగానే ఉంటుందని ఆశిస్తున్నా. పండ్ల తోటలో జామ తోట కూడా చాలా బాగుంటుంది. మిగతా పండ్ల తోటలు కూడా ఏవైనా సరే మనం ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నప్పుడు దాన్ని పెట్టే డిస్టెన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవల్ల మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో మనం సక్సెస్ఫుల్ అవుతాం. పైన 2వ సంవత్సరం దాదాపు 10 టన్నులు పైనే వచ్చింది. ఈ సంవత్సరం కూడా 10-15 టన్నులు వస్తుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కాపు కూడా బాగానే ఉంది. సేల్స్ కూడా మా తోట దగ్గర తీసుకుపోతున్నాడు కొంతమంది. మిగతా ఉన్నటి ఇట్లా కర్నూలు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ ఉన్నట్టు పంపిస్తాం. కాబట్టి ఉంది. జామ వేసుకున్న రైతులు బాగానే ఉంది. కానీ ఒక జామనే అందరూ ఎక్కువ వేసుకుంటే కూడా తగినంత పెట్టుకోండి. అంటే మన పరిసర ప్రాంతాల్లో ముందు ఎంత మార్కెట్ అవుతుంది, ఏం కథ అనే ఉద్దేశంతో పెట్టుకుంటే బాగుంటుందని నా సూచన. ఎందుకంటే అంత ఎక్కువైపోయినప్పుడు పచ్చిది కదా, రేట్ లేకపోతే కూడా వేసిన ఉపయోగం ఉండదు. ఎంత లిమిట్లో పెట్టుకోవాలో అంత పెట్టుకొని మనం చేసుకుంటే మంచి క్వాలిటీగా తీసుకుంటే జనాలకు కూడా తిండిగా మంచి పండ్లు అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇప్పుడు పండ్ల తోటలో జామ తోట కూడా బాగుంటుంది. ఈ వీడియో తర్వాత మీకు తెలియజేస్తున్నా. ఏదున్నా ఏమున్నా మన పూర్వ పద్ధతుల్ని మనం వ్యవసాయం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుందని నా అభిప్రాయం. 2.5 ఎకరాలో ఆర్కా కిరణ్ జామ వెరైటీ సాగు చేస్తున్నాడు. కేవలం ప్రధాన పంట మాత్రమే కాకుండా అంతర పంటలు వేసుకోవడం వలన మంచి దిగుబడులు పొందొచ్చు అంటున్నాడు శివచంద్రుడు. రైతు సోదరులకు నా నమస్కారాలు. ఈరోజు వీడియోలో మీకు అంతకుముందు ఇదే తోటను ఒక 6 నెలలు 7 నెలల స్టేజీలో మీకు వీడియోలో చూపించాను. ఈ వెరైటీ పేరు వచ్చేసి ఆర్కా కిరణ్. నా పేరు వచ్చేసి శివచంద్రుడు, మండలం గ్రామం, కర్నూలు జిల్లా.
జూపాడ్ బంగ్లా మండల్. అది వచ్చేసి తైవాన్ వెరైటీ, అది 3 సంవత్సరాల తోట. ఇది వచ్చేసి నిండా సంవత్సరం, కరెక్ట్ 1 ఇయర్ అయింది. ఇది 1 ఇయర్ పడి 2వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇది ఆర్కా కిరణ్ వెరైటీ, ఇండియన్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసిన వెరైటీ ఇది. ఇది బాగా లోపల ఎరుపు కండ ఉంటుంది, ఫ్లేవర్ కూడా ఎక్కువ ఉంటుంది, తినడానికి చాలా మధురంగా ఉంటుంది. ఈ జామను పండించే విధానంలో కూడా పూర్వ పద్ధతులతోటికే సేంద్రియ వ్యవసాయం అంటే మనం బాగా కటింగ్ చేసిన తర్వాత జూన్ నెలలో పశువుల ఎరువు, గొర్రెల ఎరువు కానీ, కోర్ల పెంట కానివ్వండి, ఏవైనా సరే మనకు అందుబాటులో ఉండే ఎరువులను మనకు మొక్కలకు వేసుకొని అవి వేస్తూ మళ్ళీ కింద ఇలా మినుము పైర వేసుకోవచ్చు, లేకపోతే దీనికి పచ్చిరొట్ట ఎరువులకు సంబంధంగా ఏదైనా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పంట వచ్చినప్పుడు చెట్టు మీద పురుగు దాడి తగ్గిపోతుంది. దీనిలో మీద వాళ్తాయి కాబట్టి స్ప్రేయింగ్ దీనికి చేసినా కూడా చెట్లకు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి చెట్టు మీద కూడా పురుగు దాడి తగ్గిపోతుంది, తెగుల దాడి తగ్గిపోతుంది. మనం కింద ఇటువంటి పైరు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీనికి పురుగు దాడి తగ్గిపోతుంది, తెగులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇటువంటి పైరు వేసుకున్న తర్వాత ఇది కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం పొలంలో కలయదునడం వల్ల చెట్టుకు కూడా సత్వ వస్తుంది. అప్పుడు మన సేంద్రియ వ్యవసాయ విధానం పూర్వ పద్ధతులు అని చెప్పుకోవడానికి ఉంటుంది. మెయిన్గా అంతకుముందు మీకు వీడియో చూపించినప్పుడు నేను కొర్ర వేసాను, కొర్ర వేసి దీన్ని భూమిలో మిశ్రమం చేసేసినాం. ఇప్పుడు ఈ స్టేజిలో ఇప్పుడు ఇది మినుము పైరు వేసాము. ఇది ఒక నెలలో అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని భూమిలో కలయదున్ని చెట్టుకు సేంద్రియంగా ఉపయోగపడుతుంది. వేస్ట్ కంపోజ్ అయిపోతుంది. కాబట్టి చెట్లు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. తినే పండు కూడా ఆరోగ్యకరంగా చాలా తీపిగా ఉంటుంది, నిల్వ కూడా ఎక్కువ ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. క్రిమి సంహారక మందులు, ఫర్టిలైజర్ కూడా ఆటోమేటిక్ తగ్గిపోతాయి. వాడచ్చు, కానీ 10% 20% మేము వాటి వాడాలంటే కూడా 80% మేము పూర్వ పద్ధతుల్లోనే చేస్తున్నాము. ఈ సంవత్సరం ఇది మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇదల్లా ఉంది. ఇటు కాయలు కూడా ఈ స్టేజ్లో ఉన్నాయి. అంటే మనకు 13-14 నెలలకే కటింగ్కి వస్తాయి కాబట్టి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఇయర్లో ఇంకా బాగుంటుంది. కాబట్టి మనం ఏదే కానీ కొంచెం వేసే పద్ధతులు కరెక్ట్గా మనం ఫాలో వేసుకుంటే రైతులకు జామ తోటలో మంచి ఆదాయం ఉంటుంది. ఇంకోటి వేసే పరిసరాలు కూడా ఏముండాలంటే మన సరౌండింగ్లో ఎంతవరకు మార్కెటింగ్ జరుగుతుంది, బయటికి ఎంత పోవాలి. ఏదో మనం వచ్చింది కదా వేసినామంటే మార్కెట్ ప్రాబ్లం వస్తే ధరలు తక్కువైపోతే కూడా నష్టపోతాం. మనం మన పరిసర ప్రాంతాల్లో ఎంతమంత గుంజవగలుగుతుంది, మనం ఎంత చేస్తే బాగుంటుంది, దూర ప్రాంతానికి ఎంత తీసుకుపోవాలి, ఏం కథ అనేది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని వేయడం వల్ల, ఎందుకంటే జామ తోటలు కూడా ఎక్కువ వేస్తున్నారు కాబట్టి రైతులకు ఆలోచన చేసుకొని ఎంత వేసుకోవాలో అంత వేసుకొని జాగ్రత్త చూసుకోండి. ఈ విధానం వల్ల పెట్టుబడులు తగ్గిపోతాయి, చెట్లు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇటువంటివి ఉంటాయి కాబట్టి నేను అంతకుముందు కూడా వీడియోలో మీకు చూపించాను. ఇప్పుడు ఉండేది ఇది. ఇప్పుడు చెట్లు మావి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఎంత వీలైతే అంత మీరు వేప నూనె, కానుగ నూనె అత్యవసరం ఉన్నప్పుడు పెస్టిసైడ్స్ వాడాలి తప్ప అవసరం లేకుంటే అనవసరం కొట్టొద్దు. మీరు ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఈ కింద పైరు వేయడం వల్ల బెనిఫిట్ ఏమంటే పురుగు వచ్చినప్పుడు కింద నువ్వు దీనికి స్ప్రే చేసుకోవచ్చు, చెట్లకు చేయాల్సిన అవసరం ఉండదు. ఆడనే నీకు కంట్రోల్ అయిపోతాయి. నీకు చెట్టు మీద దాడి జరగదు. నువ్వు కింద దీనికి స్ప్రే చేసేసావనుకో కింది పైరకు, చెట్టు మీద నీకు పండ్లకు పడదు, ఇంకేం పడదు, ఏది ఉండదు. కాబట్టి ఇవల్ల రైతులు దాన్ని చూసుకొని దాని పద్ధతి ప్రకారం ఫాలో అయ్యి ఈ పద్ధతులు మనం పాటించినప్పుడు మంచి ఆరోగ్యకరమైన పండ్లను మనం కస్టమర్స్కి అందించవచ్చు. కాబట్టి మనం వేసే విధానంలో ఇంకోటి డిస్టెన్స్ అనేది చాలా ముఖ్యం. చూడండి, 9 నుంచి 10 అడుగులు తక్కువ పెట్టొద్దు. ఈ 9 నుంచి 10 అడుగులు పెట్టడం వల్ల మన సేద్యానికి శ్రేయస్కరంగా ఉంటుంది, గాలి బాగా ఆడుతుంది, తెగులు తగ్గిపోతాయి. మనం దగ్గరికి వేసేసుకొని దాంట్లో ఏం పైరు వేసుకోలేక ఆ కొమ్మలు పెరిగిన తర్వాత దాన్ని ఏం చేయలేక మొత్తం తెగులు ఒకదానికి
పెరిగిపోతాయి. కాబట్టి కంట్రోల్ కాని పరిస్థితిలోకి వస్తుంది. డిస్టెన్స్ ముఖ్యం. మొక్కకు 9 అడుగులు లేక 10 అడుగులు, ఇటుపక్క మొక్కకు 6 అడుగులు 5 అడుగులు, అది మీ వ్యత్యాసాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇటు వచ్చేసి కంపల్సరీగా మాత్రం ఈ డిస్టెన్స్ ఉందంటే ట్రాక్టర్ సేద్యం బాగా చేసుకోవచ్చు. రేపు పొద్దున ఏదన్నా మనం ఈ పైర్లు వేసుకోవడానికి, తిరగడానికి అన్నింటికి ఉపయోగకరంగా ఉంటుంది. దీంట్లో మెయింటెనెన్స్లో సగం మనం ఇక్కడనే మనం కంట్రోల్లోకి వచ్చేస్తుంది తోట మొత్తం. మనం డిస్టెన్స్ దగ్గర వేసుకొని దాంట్లో ఏం చేయలేక ఏమి వేయలేక ఒక అదే పైరు ఉన్నప్పుడు దాని మీద పురుగు దాడి ఎక్కువైతుంది, తెగులు దాడి ఎక్కువైపోతుంది. ఈ విధంగా మనం చేసినప్పుడు, డిస్టెన్స్ మనం పాటించినప్పుడు మన పనులు మనం చేసుకోవటానికి, దీనిలో ఏమైనా చేయడానికి కూడా బాగుంటుంది. ఈ సూత్రాన్ని మీరు మొదట నాటినప్పుడే పాటిస్తే అన్నింటికీ బాగుంటుంది. కానీ ఎప్పుడే కానీ మిశ్రమ పైర వేయండి. ఒక్కటే పైరగా మీరు జామ వేస్తే దాని మీద ఉంటే తెగుళ్ళు పెరిగిపోయి ఎన్ని మందులు కొట్టాలి అనేది ఇబ్బందికరం అవుతుంది. అవి క్రిమి సంహారక మందు అన్నీ వాడాల్సిన అవసరం లేదు. నువ్వు వేప నూనెలు, కానగ నూనెలు, సీతాఫలం నూనెలు, ఆయిల్స్ వాడండి. వేస్ట్ డీకంపోజర్ కూడా వాడండి చెట్లకు. ఇవల్ల అయితే నాణ్యత కూడా పెరుగుతుంది. ఆ ఎరువు మనం వేసింటాం కదా, ఆ వేస్ట్ డీకంపోజర్ వల్ల ఆ ఎరువు కూడా బాగా కుళ్ళి డీకంపోజ్ అయిపోతుంది. మంచి ఆయిల్స్ పొన్నుస్వామి మెథడ్లో నెలకోసారో 2 నెలలకోసారో ఆయిల్స్ కూడా వాడండి. అవి కూడా చెట్టును బాగా ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఏదన్నా మీకు వీలుండి ఉపయోగించి వేప చెక్కను కూడా చెట్లకు వేయండి. పొడి రూపంలో చేసి చెట్టుకు దగ్గర మొదల్లో వేయొద్దండి, అడుగు దూరంలో చుట్టూ రింగులాగా వేయండి. ఎందుకంటే కొందరు తెలియక చెట్టు దగ్గర పోస్తారు, అది పద్ధతి కాదు. చెట్టుకు అడుగు దూరంలో చుట్టూ వేసేస్తే కూడా చెట్టు దాని మీద మనం స్ప్రేయింగ్ వేస్ట్ డీకంపోజర్ అవి మనం చేసినప్పుడు మంచి ఆరోగ్యకరంగా ఉంటాయి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు పండ్ల తోటలు తీసుకోవడం వల్ల నష్టాలు రాకుండా మనం రైతును బాగుంటాం. మనం ఇచ్చే పండ్లు కూడా నాణ్యతగా ఆరోగ్యంగా ఉంటాయి. తీసుకునే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి దీని గురించి ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, అది ఇస్తారు. దయచేసి దాన్ని చూసి వీలైన కాడికి 7 తర్వాత ఫోన్ చేస్తే ఫ్రీగా ఉంటాను. నేను మీకు ఏదైనా సలహా ఇచ్చింది మీరు అడిగే దానిలోకి నేను సమాధానం చెప్తాను.